హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇది డే ఆఫ్ ట్రావెల్ డే అనమాట. సో నా వెనకాల చూస్తున్నారు కదా, మా సూట్ కేసెస్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి, ప్యాక్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా కొన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ నిన్నంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ నేత్రా వాజ్ ఎక్స్ట్రీమ్లీ సిక్. లైక్ ఎంత సిక్ అయిపోయిందంటే ఇంకా మేము ట్రావెల్ చేయమేమో, మా ట్రిప్ క్యాన్సిల్ అయిందేమో అనేసి అనుకున్నాము. బట్ ఇంకా నిన్న ఈవినింగ్ వెళ్ళి కోవిడ్ టెస్ట్, లైక్ ట్రావెల్ చేయాలి అంటే మనం కోవిడ్ టెస్ట్ చేయాలి కదా. సో నిన్న వెళ్ళి కోవిడ్ టెస్ట్ ఇచ్చాము. సో అంతా నెగిటివే వచ్చింది. సో ఇంకా కొంచెం చిల్ అయ్యామన్నమాట, ఓకే అనేసి. అంటే లైట్గా కోల్డ్ ఉండే నేత్రాకి, సో అందుకనే కొంచెం టెన్షన్ అయింది. ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా కొన్ని లాస్ట్ మినిట్ ఫ్యూ థింగ్స్, లైక్ నిన్న నైటే చేసుకుందాం అనుకున్నా, కానీ నేత్ర చాలా సిక్ ఉండడంతో నేను నేత్రాతోనే ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆ ఫ్యూ థింగ్స్ అన్నీ చేసిస్తాను. రైట్ నౌ టైం 5 అవుతుంది. 7:30 వరకు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఆ చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అవన్నీ చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి నేత్రాన్ని కూడా లేపి తన్ని కూడా రెడీ చేసి ఇంకా స్టార్ట్ అవుతాము. సో అదంతా ఎయిర్పోర్ట్ నుంచి అదంతా నేను ఇంకో వ్లాగ్లో పెడతాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో అదంతా చూస్తారు. సో ఇక్కడైతే నేను గిఫ్ట్స్ ఏమైతే తీసుకెళ్తున్నానో అవన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో గిఫ్ట్ ర్యాప్ చేసి నెక్స్ట్ మళ్ళీ అది లగేజ్లో సెట్ చేసేసుకుంటాను. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేత్ర డైపర్ బ్యాగ్ని సర్దుకుంటున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్, లగేజ్ కన్నా ఈ డైపర్ బ్యాగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నాకు. సో దీంట్లో ఇప్పుడు నేత్ర ఆల్మోస్ట్ 2 years కాబట్టి ఇంతకు ముందులాగా ఎక్కువగా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ నేను తనకి ఒక 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ అండ్ తనకి ట్రావెల్ వరకు సరిపోయినన్ని డైపర్స్ అండ్ కొన్ని స్నాక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు సిక్కుంది కాబట్టి తను ఎక్కువగా ఏం తినట్లేదు, బట్ క్యారెట్స్, ఫ్రూట్స్ అలా పెట్టుకున్నా అనమాట. అండ్ బై ద వే గైస్, మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఇంతవరకు చెప్పలేదు కదా. సో వీఆర్ గోయింగ్ టు USA. ఎస్ గైస్, మేము అమెరికా వెళ్తున్నాము. సో కార్తిక్ వాళ్ళ అక్క అక్కడ ఉంటారనమాట. సో క్రిస్మస్కి మేము అక్కడ అక్క దగ్గర విజిటింగ్కి వెళ్తున్నాము. అండ్ ఆల్సో నేత్రాని ఫస్ట్ టైం చూడబోతున్నారనమాట. సో నేత్ర కూడా వాళ్ళ అత్తని అండ్ వాళ్ళ కజిన్స్ని ఇప్పుడే కలవబోతుంది. సో వీఆర్ సో ఎక్సైటెడ్. హలో గైస్, సో నేను ట్రావెల్ అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ రికార్డ్ చేయలేకపోయాను. బికాజ్ హోల్ ఫ్లైట్ అంతా కూడా నేత్ర అంటే సిక్ కాదు, బట్ చాలా వీక్గా ఉండే అనమాట. సో మా పైన పడుకొని ఉండే అండ్ మేము కూడా తనతోనే కంప్లీట్గా ఉండి నేను వ్లాగ్ చేయాలి ఇదంతా ఏం చేయలేదన్నమాట. సో అందుకనే ట్రావెల్ వ్లాగ్ అయితే ఏం చేయలేదు. బట్ ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అందరినీ చూసినాక అసలు నేత్ర ఎంత యాక్టివ్ అయిందంటే మీరు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరే చూస్తారు. సో అందరినీ చూసి చాలా హ్యాపీ అయిపోయిందనమాట. సో ఆ నెక్స్ట్ అంతా మీరు చూసేయండి. అసలు మార్నింగ్ నుంచి చాలా వీక్గా ఉండే నేత్ర. అండ్ ఎయిర్పోర్ట్కి అక్క వాళ్ళందరూ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. అండ్ నేత్రకు బెలూన్ తెచ్చారనమాట. సో ఇంకా నేత్ర చాలా ఎక్సైట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇంటికి రాగానే వాళ్ళ అక్క వాళ్ళు ఇల్లంతా ఒక హోమ్ టూర్ ఇచ్చారు నేత్రకి. అండ్ ఇంకా వాళ్ళు వాళ్ళ రూమ్స్ని చూపిస్తున్నారనమాట. సో నేత్ర ఎంత హ్యాపీ అయిపోయిందంటే అందరినీ చూసి. సో చాలా చాలా హ్యాపీ ఉన్నాము. సో ఫైనలీ ఆఫ్టర్ 2 years మేము కూడా అక్క వాళ్ళని చూడడము అండ్ నేత్రాన్ని కూడా వాళ్ళందరూ చూసి చాలా చాలా హ్యాపీ అయిపోయారు. బికాజ్ ఆఫ్ కోవిడ్ ఇంతకు ముందు దాకా ట్రావెల్ చేయలేకపోయాము, అందుకే ఇంత లాంగ్ వెయిటింగ్ అనమాట నేత్ర వాళ్ళని చూడడానికి, వాళ్ళ నేత్రాన్ని చూడడానికి. బట్ ఫైనలీ ఇప్పుడు అందరం కలిసేసాము. సో ఈ క్రిస్మస్ని బాగా ఎంజాయ్ చేయబోతున్నాము. సో ఇంకా ఇది నెక్స్ట్ డే. సో ఇంకా అందరం కలిసినామంటే ఫుల్గా కుక్ చేసుకొని హ్యాపీగా తింటాం కదా. సో ఇక్కడ అందరినీ మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి.
అండ్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఉంటాయి. నేను తీయలేదన్నమాట వీడియోస్, బికాజ్ మీ అందరికీ తెలుసు నేను ఎక్కడికన్నా వెళ్ళినా అంటే నాకు వ్లాగ్ చేయాలని ఇష్టంగానే ఉంటుంది, బట్ నేను ఎంజాయ్ చేస్తూ వ్లాగ్ చేయాలి అనేది మర్చిపోతా అనమాట. సో ఎవరైనా తీసిన వీడియోస్ అన్నీ నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను. సో మీరు అడ్జస్ట్ అవ్వండి. బట్ నేత్ర అయితే చాలా చాలా వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకుంది. వాళ్ళందరు నేత్రాని చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉండే అనమాట. సో ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉండే, క్రిస్మస్ ట్రీ దగ్గరనే పిల్లలందరూ కూర్చొని ఆడుకుంటూ ఉండే. అండ్ ఇంకా మేము అక్కడ పార్క్ కూడా ఉంటుంది అక్క వాళ్ళ కమ్యూనిటీలో. సో రోజు వెదర్ మంచిగా ఉన్నప్పుడల్లా అక్కడ పోయి ఫుల్గా ఆడుకున్నాము. డే బై డే లైక్ వెళ్ళిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా యాక్టివ్ అయిపోయింది నేత్ర. మేబీ పిల్లలందరినీ చూసి ఇంకా అందరూ నేత్రని ఆడిపిస్తూ ఉంటే మేబీ దానికే పిల్లలు ఇంకా యాక్టివ్ అయిపోతారు కదా. సో ఇంకా మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఉన్నన్ని రోజులు. మేము యాక్చువల్లీ ఒక 11 డేస్కి వెళ్ళామన్నమాట. సో ఆ 11 డేస్ ఎలా అయిపోయినాయి అంటే ఇట్లా క్విక్గా అయిపోయినాయి. నేను మెల్లిమెల్లిగా వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను ఒక్కొక్కటి మీ అందరికీ. నేత్రకి ఇప్పుడు పుష్ప సాంగ్ ఫీవర్ నడుస్తుందన్నమాట. సో పుష్ప మూవీలో నుంచి ఒక కొన్ని 2-3 సాంగ్స్ తన ఫేవరెట్. సో ఇక్కడ అదే స్టెప్ వేస్తుందన్నమాట. బికాజ్ ఆఫ్ కాపీరైట్ నేను ఆబ్వియస్లీ సాంగ్ పెట్టలేను. సో బట్ అయితే ఇంకా తను ఇప్పుడు ఒక స్టెప్ వేస్తుంది. నేను సాంగ్ నేమ్ అయితే రివీల్ చేయట్లేదు, బట్ మీరే ఆ స్టెప్ ఏంటి ఏ సాంగ్లోది అనేది గెస్ చేస్తే కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీ అందరికీ. ఎవరిచ్చిండ్రు అది నీకు? ఎవరిచ్చిండ్రు? చిన్ని అక్క ఇచ్చిందా? ఇది చూపి నాన్నకి, ఇది చూపి. ఏంటిది అది? గిటారా? ఒక్కసారి అన్నా అన్నా. అమ్మో బరువు ఉంది అది. వద్దులే, కింద పెట్టేసాయి. కింద పెట్టే. అమ్మో జోజుంటావా? బాగుందా? బాగుందా? ఎవరు చెప్తున్నావు? ఎవరు చెప్తున్నావు? సో మా డే 1 మా డే 2 అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో క్రిస్మస్ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో క్రిస్మస్కి మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము అనేది అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. మేము మూవీస్కి కూడా వెళ్ళాము. సో ఇక్కడ శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో ఉన్నామన్నమాట ఇప్పుడు. సో ఎనీవేస్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, bye guys!